గేట్లు తెరవడమే లేట్. కాంగ్రెస్లోకి చేరికలు జోరందుకున్నాయి. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కేసీఆర్ వెంట ఆయన ఫ్యామిలీ తప్ప ఎవరు ఉండేలా కనిపించడం లేదు. అదును చూసి వేటు వేయడంతో బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం తప్పేలా లేదు. రేవంత్ దెబ్బకు బీఆర్ఎస్ దుకాణం బంద్ కావాల్సిందేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ. కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరు ఉండరు. ఇందిరమ్మ రాజ్యానికి అండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. ఇవి మొన్నటి మనుగురు సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కాకముందు చేసిన వ్యాఖ్యలివి. ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ బీజేపీ నేతలు కలిసి ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకు మనుగురు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము గేట్లు తెరిస్తే కేసీఆర్ చుట్టూ ఆయన ఫ్యామిలీ తప్ప ఎవరు ఉండరన్నారు. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. తీసుకోండి పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. సీన్ కట్ చేస్తే ఒక గేట్ ఓపెన్ చేశామన్న సీఎం రేవంత్. ఇక ముందుంది అసలు సినిమా అని స్వీట్ వార్నింగ్. సీఎం రేవంత్ డైలాగ్ తో బీఆర్ఎస్ లో మొదలైన వణుకు. మనం పైకి విసిరిన రాయి తిరిగొచ్చి మనకే తగలడం అంటే ఇదే. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను బాగా ప్రోత్సహించారు. ప్రతిపక్షాలను బలహీనపరిచి కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు పోటీలో నిలబెట్టేందుకు సరైన అభ్యర్థి కూడా లేకుండా చేసి రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. సరిగ్గా ఇప్పుడు అదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఎదురైంది. పార్లమెంటు ఎన్నికల వేళ అభ్యర్థులే కరువైన పరిస్థితి నెలకొంది. ఓవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, మరోవైపు సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరిగా పార్టీని వీడడం గులాబీ బాస్తో పాటు క్యాడర్ను కలవరపెడుతోంది. 5 సిట్టింగ్ ఎంపీలు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేయడం కారుకి భారీ కుదుపు అనే చెప్పవచ్చు. ముందుగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. ఆయన అదే నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా నిలబడనున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరి కొడుకుకి టికెట్ ఇప్పించుకున్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జోరందుకోవడంతో ఆ పార్టీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పార్టీలు మారిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మీరు చేస్తున్నటువంటి చిల్లర ప్రయత్నం ఏంది రేవంత్ రెడ్డి గారు? ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు దానం నాగేందర్ను పక్కన పెట్టుకొని మీరు ఇవాళ జాయిన్ చేసుకున్నారు? దానికి సమాధానం చెప్పాలా? మేము మాత్రం వదిలిపెట్టేది లేదు. నా దానం నాగేందర్ను వదిలిపెట్టము, నా రంజిత్ రెడ్డిని వదిలిపెట్టము, మిగతా పార్టీని వదిలిపెట్టి పార్టీ కండువ మీద గెలిచినటువంటి వాళ్లను, పార్టీ కార్యకర్తల చెమట చుక్కల మీద ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టం. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి రివర్స్ కౌంటర్లు పడుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడం వెనుక ఇలాంటి ప్రలోభాలు లేవని స్పష్టం చేశారు ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ అధికారి ప్రతినిధి మల్లు రవి. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది రాజకీయ పునరేకీకరణ, పొలిటికల్ పోలరైజేషన్ జరుగుతుంది. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణలో భాగంగానే 2023 మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటేసినటువంటి
ఓటర్స్ అంతా వారు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా రాజకీయ పునరేకీకరణలో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఆకర్ష పథకం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రలోభపెట్టం కానీ ఏమీ చేయలేదు. 100 రోజుల పాటు తాము ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే మేం ఊరుకుంటామా అని రేవంత్ ప్రశ్నించారు. 100 రోజుల పాలన తర్వాత పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగిందని, పరిపాలనను అధికారులకు అప్పగించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అసలు రూపం చూపిస్తానని రేవంత్ చెప్పారు. ఇప్పటి నుంచి తన రాజకీయం ఏమిటో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చూపిస్తారని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం అని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలుపెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన ఈ 100 రోజులు. ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినని నేను అనుకుంటున్నా. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు. ఈ 100వ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలుపెట్టిన. వాస్తవానికి కొద్ది రోజుల ముందు వరకు భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. దీంతో రాజకీయ వ్యూహాలు రచించే సామర్థ్యం ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారేమోనని ఒకానొక దశలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వారి పార్టీ నుండే ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్ అవ్వడం కార్యకర్తలను ఆందోళనకి గురిచేస్తోంది. ఇదే టైంలో లిక్కర్ కేసులో కవిత అరెస్టుతో సింపతి రాకపోగా మరింత డ్యామేజ్ చేసింది. ఎన్నికల స్టంట్ అని బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని ఎత్తిచూపడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో కారు 3వ స్థానానికి పడిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా వరుస వలసలతో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో భవిష్యత్తులో ఎన్నికలకు ముందే మరికొంతమంది కాంగ్రెస్ తీర్థం స్వీకరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మెయిన్ గా గేట్లు తెరిచామని సీఎం చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతున్నాయి.